అత్తయ్య గారు, ఏంటమ్మా? నేను గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నానండి, డబ్బులు ఇస్తారా? నా దగ్గర డబ్బులు ఎక్కడేయమ్మా? లేవు. లేవంటారేంటండి? ఆయన శాలరీ మొత్తం మీకే కదండి తెచ్చిస్తున్నారు. అవుననుకో, ఎప్పుడు ఖర్చులు అయిపోతున్నాయి కదా. నాకు తెలియకుండా అంత ఖర్చులు ఏమైపోతున్నాయండి? అంటే మీరేం చెప్పగలద్దు, నాకంతా తెలుసు. డబ్బులన్నీ మీ అమ్మాయికి ఇచ్చేస్తున్నారు కదా. అయ్యో వేనా, నేను ఎప్పుడైనా అలా చేశానా? అలా అంటావేంటమ్మా? నాకన్నీ తెలుసు. నేను ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తున్నాను, ఎంత ఖర్చు అవుతుందో. మీ అబ్బాయి రానివ్వండి, చెప్తాను. డబ్బులన్నీ ఏం చేసేస్తున్నారో. గోల్డ్ కొనుక్కుంటానంటే కూడా ఇవ్వడం లేదు. అసలు ఊరుకోకూడదు, ఆయన వచ్చిన తర్వాత చెప్పాలి. అన్నయ్య, ఇదేంటి ఇన్ని డబ్బులు పంపించాడు? అత్తయ్య గారికి ఇవ్వు. ఇదేంటి అత్తయ్య గారికి ఇవ్వమంటున్నాడు? వెళ్ళి అడుగుతాను. అత్తయ్య గారు, ఏంటి వేనా? మా అన్నయ్య నాకు డబ్బులు పంపించి మీకు ఇమ్మని మెసేజ్ పెట్టాడేంటండి? ఏమి లేదులే అమ్మా, అప్పుడే పంపించేశాడా? అన్ని డబ్బులు పంపిస్తే ఏమీ లేదంటారేంటండి? మొన్న మీ అన్నయ్య వచ్చాడు కదా, అప్పుడు బిజినెస్ ఎలా ఉందమ్మా అని అడిగానమ్మా. అడిగితే ఈ మధ్య ఏం బాగోలేదు, టోటల్ బిజినెస్ తేడా వచ్చేసింది అన్నాడు. ఇంక బిజినెస్ మానేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకమ్మా. బిజినెస్ లో ఒడిదుడుకులు అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అవి తట్టుకుని నిలబడినప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పానమ్మా. అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. కానీ పరిస్థితి నా చేయి జారిపోయింది. అందుకే బిజినెస్ మానేద్దాము అనుకుంటున్నానని చెప్పాడమ్మా. అవునండి. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి అని అడిగాను. కొంచెం డబ్బులు ఉంటే మళ్ళీ నార్మల్ అవుతుంది అత్తయ్య గారు అన్నాడమ్మా. అప్పుడు బీరువాలో చూస్తే అన్నయ్యకి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అందుకే మీకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను. మీ అందరికీ తెలిస్తే బాధపడతాడని చెప్పలేదు. ఆ డబ్బులు వచ్చిన వెంటనే చెల్లికి ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పాడు. అందుకే నీకు పంపించుంటాడమ్మా డబ్బులు. అయ్యో అవునా అత్తయ్య గారు, ఇది తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కదండి. నేను ఇంకా మీ అమ్మాయికి ఇచ్చేస్తున్నారేమో అని పొరపాటు పడ్డాను. తీరా చూస్తే మీరు మా అన్నయ్యకే హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ యూ అత్తయ్య గారు. అయ్యో పర్వాలేదమ్మా. పెద్దవాళ్ళు ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. తొందరపడి మనమే అపార్థం చేసుకోకూడదు.